గౌరవనీయులైన గ్రామ పెద్దలకు మై రెడీమర్ స్కూల్ తల్లిదండ్రులకు స్నేహితులకు శ్రేయభిలాషులకు మై రెడీమర్ స్కూల్ కొడగండ్ల మండల యాజమాన్యం తరపున ప్రతి ఒక్కరికి నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మై రెడీమర్ స్కూల్ గురించి, యాజమాన్యం గురించి పెద్దలు, నాయకులు, స్కూల్ పేరెంట్స్ ఏం మాట్లాడారో ఇప్పుడు విందాం. మై రెడీమర్ స్కూల్కు రెసిడెన్షియల్ స్కూల్కు సంబంధాన్ని చెప్పాలి. ఈ మై రెడీమర్ స్కూలు మెయిన్ బేసిక్స్ ఫర్ ఎంట్రన్స్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్. ఈ 5వ తరగతి ఇక్కడ చదువుతున్నారు, 6వ తరగతికి అక్కడికి వెళ్ళిపోతున్నారు. అందులో 18 మంది ఈ సంవత్సరం వెళ్ళారు. అవునా? వాళ్ళే టాప్ వస్తున్నారు, 15 మంది వాళ్ళే టాప్ వస్తున్నారు. ఆ విద్యా విధానం ఎట్లా ఉండాలంటే మై రెడీమర్ స్కూల్లో చూపించిన విధంగా చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించగలగాలి. ఆ నేర్పించగలిగే ఆ సత్తా ఉండి ఆ లక్షణాలు కలిగిన స్కూల్ను నేను గర్వంగా గొప్పగా ఉన్న ఈ స్కూల్ని అభినందిస్తున్నాను. మై రెడీమర్ స్కూల్ను. స్వార్థం, నైతిక విలువలు లేవు, మానవత్వం లేదు, స్వార్థం పెరిగిపోయింది. తనకు సంపాదన కావాలని ఆశ పెరిగింది. పక్కోడు ఎక్కడ పోయినా పర్వాలేదు, నేను మాత్రమే బాగుంటే అనే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా విద్యా విధానం ఉండకూడదు. ఆ విద్యా విధానం ఉండకుండా సరైన మార్గంలో నేర్పడానికి కృషి చేస్తుంది మై రెడీమర్. తన స్కిట్ల ద్వారా, తన పాటల ద్వారా నేర్పగలుగుతున్నాడు. నేను అందుకనే ఇంతకుముందు ఆయన బాధను వెళ్ళగక్కాడు. మత మార్పిడి లేదు, ఆయన మతవాది కాదు, మానవత్వవాది ప్రసన్న కుమార్. మళ్ళీ చెప్తున్న మానవత్వాన మనిషి ప్రసన్న కుమార్. ఇక్కడ ఈ మధ్యన ఏ స్కూల్కి పోయినా కూడా నేను చూసేది ఏంటంటే, బొంబాయికి వస్తావా, నేను బొంబాయికి రాననే పాటలు. అంటే అమలాపురం ఒకప్పుడు ఉండే, అంటే ఇచ్చాపురం ఇది ఉండే. అన్ని బ్రేక్ డ్యాన్సులు, షేక్ డ్యాన్సులు. కానీ ఒకే ఒక స్కూలు సందేశాత్మకంగా స్కిట్లు కానీ పాటలు కానీ పాడే ఏకైక స్కూల్ చూసేది నేను మై రెడీమర్ స్కూల్. ఎందుకంటే ఆ పాటలలో, ఆటలలో ప్రతిదీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక సందేశాన్ని ఇచ్చే స్కిట్ ఉంటుంది. చాలా సందర్భాల లోపల ఒక ప్రైవేట్ స్కూల్ అనగానే ఏది కానీ ఒక నెగిటివ్ ధోరణిలో చూసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు వినాలి. ప్రైవేట్ వ్యవస్థ అనగానే దోపిడీ వ్యవస్థకు మారుపేరుగా చూస్తారు. కానీ కొడకండ్ల లాంటి ప్రాంతంలో ఇటువంటి పాఠశాల ఉండడం నిజంగా చెప్తున్న తల్లిదండ్రులు చేసుకున్నటువంటి అదృష్టం. ఈరోజు హై స్టాండర్డ్స్ను ఈ చుట్టుపక్కల మండలాలకు, నేను పాలకుర్తి వాస్తవ్యుని, పాలకుర్తి మండలంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఇటువంటి యాక్టివిటీస్ని చేయట్లేదు. సో వీ నీడ్ టు అప్రిషియేట్ దేర్ హార్డ్ వర్క్ అండ్ దేర్ డెడికేషన్. ప్రసన్నపాల్ సార్ అండ్ ఎస్పెషల్లీ సునబ్ సార్ అండ్ ఆల్ ద టీమ్. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక టీచర్ల యొక్క యూనిఫామ్ చూడండి, టీచర్ల యొక్క బ్యాడ్జ్ సిస్టమ్ చూడండి. ఒక ఐడెంటిటీ అనేటువంటిది కంటిన్యూ చేసుకుంటున్నటువంటి ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి వీ అప్రిషియేట్ యూ. వీ టేక్ వాట్ ఎవర్ ద గుడ్ యూ కన్వే ఇన్ టు ద సొసైటీ. ప్రసన్న సార్, ప్రసన్న పాల్ గారు మరి ఈ యొక్క కొడకండ్లో ఇప్పుడున్నటువంటి పోటీ ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ పాఠశాల స్థాపించి అంచెలంచెలుగా ఎదిగి మరి పోటీని తట్టుకొని మరి ఒక కార్పొరేట్ పాఠశాలలు ఎన్నో ఉన్నాయి, వాటికి ధీటుగా మరి ఇక్కడ కొడకండ్లో పాఠశాల నడిపిస్తున్నందుకు వారి యొక్క పాఠశాల మరి యాజమాన్యానికి అభినందనలు తెలియపరుస్తున్నాం, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే మనం చూస్తుంటాం రోజు సోషల్ మీడియాలలో మా స్కూల్ గురించి చాలా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, పిల్లలను ఏ విధంగా మోటివేట్ చేస్తున్నాడు. ఒక స్కూల్, ఒక విద్య అనేదే కాకుండా ఆటపాటలలో కానీ ప్రతి విషయంలో కూడా మరి కేర్ తీసుకుంటూ మరి మేము కూడా ఎందుకంటే ఎక్కువ సోషల్ మీడియాలలో ఈ యొక్క పాఠశాల గురించి పెడుతున్నటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి చూడడం కూడా జరుగుతుంది. నేను గత 4 సంవత్సరాల క్రితం ఇక్కడ కొడకండ్లలో కానిస్టేబుల్గా వర్క్ చేసిపోయినాను. ఇక్కడ నేను డ్యూటీ చేసినప్పుడు నాకు మై రెడీమర్ స్కూల్ నుంచి మంచి రిలేషన్షిప్ ఉన్నది. నేను డ్యూటీలో భాగంగా ఈ స్కూల్లో కావచ్చు, ఇంకా కాలేజెస్, మిగతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ మోటివేషనల్ క్లాసెస్ చెప్పి ఉన్నాను. అండ్ నేను ఇక్కడ డ్యూటీ చేసినప్పుడు కొన్ని సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా చేసి ఉన్నాను బై ద మోటివేషన్ ఆఫ్ ప్రసన్న సార్ అండ్ రవీందర్ సార్. చాలా సంతోషమైన విషయం. సారు ఇప్పటికీ 2-3 స్కిట్స్ ఇక్కడ పిల్లలతో చేయించిన విధానాలు చూస్తే
ఇది మామూలుగా చిన్నపిల్లలు చేయాల్సినవి కాకపోయినా ఇంత జ్ఞానోదయమైన విషయాలు మన పెద్దలకు దయచేసి బాగా వినండి. ఇదంతా గమనించాల్సింది మనమే తల్లిదండ్రులుగా అనేది మాత్రం నాకు అర్థమైంది. ఇప్పుడు చూశారు కదా ఇక్కడ చిన్నపిల్లలు ఎంత బాగా అద్భుతంగా యాక్ట్ చేసినారంటే వాళ్ళని ఎట్లా తీర్చిదిద్దినరో ఆ స్కూలు మొత్తం యాజమాన్యాన్ని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మై రీడర్ స్కూల్ అతను కులమత భేదాలు లేకుండా వాళ్ళు క్రిస్టియన్ వీళ్ళు హిందువా వీళ్ళు ముస్లిమా అని లేకుండా అందరికి చదువు ఇచ్చే మహానుభావుడు ఈయన 2012లో స్టార్ట్ చేసిండు. రెడీమేడ్ స్కూల్ వాళ్ళు ఇది నిజంగా హ్యాపీలీ కంగ్రాచులేషన్ అని చెప్పాలి. అదేవిధంగా దీని వెనుక ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో శ్రమతో ఎంతో జాగ్రత్తగా చేస్తే కానీ ఈ స్కూల్ 14 సంవత్సరాల నుండి రన్ అవుతూ ఇంతమంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన విద్యార్థులు అదేవిధంగా పేరెంట్స్ కానీ ఈ స్కూల్ మీద నమ్మకంతో ఉన్నత స్థాయికి ఎదగడానికి మై రెడీమేడ్ స్కూల్ వాళ్ళు 14 సంవత్సరాలుగా పిల్లలను క్రమశిక్షణగా విద్య నేర్పించి క్రమశిక్షణగా వాళ్ళకు ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి వాళ్ళ తల్లిదండ్రులు కన్న కలలను నెరవేర్చడానికి 14 సంవత్సరాలు కష్టపడుతున్నందుకు అందరికీ నమస్కారం అండి. జనగాం జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి మై రెడీమేడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలని అన్ని రంగాల్లో డెవలప్ చేయడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే చదవడము రాయడము పిల్లలకి రావాలి అనేటువంటి విషయం పైన వీళ్ళు చాలా అంటే చాలా ఫోకస్ చేస్తున్నారు. ఆ విషయం నాకు చాలా నచ్చిందండి. పిల్లల్ని మోటివేట్ చేయడం కోసము రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడమే కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్కి చిన్నదో పెద్దదో ఫస్ట్ ర్యాంకు చివరి ర్యాంకు వరకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడము, ఆ పద్ధతి పిల్లల్లో ఎంతో మోటివేషన్కి గురి చేస్తుందండి. ఆటోమేటిక్గా పిల్లలు నెక్స్ట్ టైం ఇంకా బెటర్మెంట్గా నేను ఇంప్రూవ్ అవ్వాలి, నెక్స్ట్ టైం ఇంకా మంచి గిఫ్ట్ తెచ్చుకోవాలి, నెక్స్ట్ టైం ఇంకా డెవలప్ కావాలి అనే కోరిక ఆటోమేటిక్గా పిల్లల్లో జనరేట్ అయిపోతుంది. అలా పిల్లలలో స్వతహాగా కాంపిటేటివ్ స్పిరిట్ని డెవలప్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లల్ని నర్సరీ క్లాస్ నుండి కూడా స్టేజ్ పైకి తీసుకొచ్చి మైక్ ఇచ్చి మాట్లాడించడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఈ రోజుల్లో పిల్లలు స్టేజ్ పైకి వచ్చి మాట్లాడగలగాలంటే స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేయాలి. చాలా చిన్న వయసులోనే ఆ విషయాన్ని స్కూల్లో డెవలప్ చేయడము చాలా గొప్ప విషయం అండి. వర్డ్స్ నేర్పించడము, టేబుల్స్ నేర్పించడము, బేసిక్స్ తెలుగు చదవడం రాయడము, ఇంగ్లీష్ చదవడం రాయడము, మ్యాథ్స్లో టేబుల్స్ కాంపిటీషన్స్, ఇంగ్లీష్లో వర్డ్స్ కాంపిటీషన్స్, ఇవే చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చిన్న క్లాసుల పిల్లలకి. మళ్ళీ ఇందులో ఒకటి, ఈ స్కూల్లో 10th క్లాసు అట్లా బోర్డ్ ఎగ్జామ్స్ లేకపోవడం వల్ల ఈ ఉన్న చిన్న క్లాసు పిల్లల పైననే ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళకు పెద్ద క్లాసులకి కావాల్సిన నాలెడ్జ్కి ఆల్మోస్ట్ ఫౌండేషన్ వేసేస్తున్నారు. పెద్ద క్లాసులో వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారండి. వీళ్ళు చెప్పినటువంటి విషయాలు, ఈ పద్ధతి ఆటపాటలతోటి నేర్పించడము, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము పిల్లల్ని ఆటోమేటిక్గా స్కూల్కి రావాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కలిగజేస్తుంది. పిల్లలు ఆబ్సెంట్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశం అసలు వాళ్ళకి రాదు. ఈరోజు స్కూల్కి వెళ్ళాలి, నెక్స్ట్ రేపు ఇంకో ప్రోగ్రామ్ ఉంది, ఎల్లుండి ఇంకో ప్రోగ్రామ్ ఉంది, స్కూల్లో ఈరోజు ఏం యాక్టివిటీ కండక్ట్ చేస్తారో, రేపు ఏం యాక్టివిటీ కండక్ట్ చేస్తారో అని ఆటోమేటిక్గా పిల్లలకి అలా ఉత్సాహంగా ఉండేలాగా ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తారు. ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదండి. దట్టు చాలా చిన్న పిల్లలతో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఆ ప్రోగ్రాం వెనక ఎంతో కష్టం ఉంటుంది. పిల్లల ఆనందం కోసం వాళ్ళు అంతా కష్టపడుతున్నారు. టీచర్లు ముఖ్యంగా టీచర్లే డాన్సులు నేర్పిస్తున్నారు, టీచర్లే అన్నీ నేర్పిస్తున్నారు. అది కూడా చాలా చాలా తక్కువ ఫీజులకి. ఎంత పెద్ద కార్పొరేట్ స్కూల్లో కూడా ఈ లైఫ్ స్కిల్స్ అంటే చెప్పాను కదండి, స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ చేయడము, మాట్లాడగలిగే ధైర్యాన్ని కలిగించడము, ఇవన్నీ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా పిల్లలకి ఇంత పెద్ద అవకాశాలు కల్పించవు. ఎక్కువ స్ట్రెంత్ ఉండడము, పిల్లల్ని వాళ్ళు అంతమందిని చేయాలంటే చేయలేరు. వీళ్ళు ఉన్నటువంటి చివరి స్టూడెంట్ని కూడా శ్రద్ధగా పెట్టి చదవడము, రాయడము, మాట్లాడించడము అన్నీ చేయడము చాలా నచ్చిందండి. అది కూడా చాలా చాలా తక్కువ ఫీజులకి. సో మై రెడీమేడ్ స్కూలు ప్రిన్సిపల్ గారికి, సున్నబ్ సార్కి, ఆ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి టీచర్కి మా పిల్లలను ఇంత చక్కగా డెవలప్ చేసినందుకు ధన్యవాదాలండి. చాలా చాలా థ్యాంక్స్. కొడగండ్ల మండల కేంద్రంలో మై రెడీమేడ్ స్కూల్ 2012లో ప్రారంభించబడి నేటికి 14 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఇన్ని సంవత్సరాల నుండి ఈ స్కూల్ని ఆదరిస్తున్న, ప్రేమిస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు, గ్రామ పెద్దలకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు, ఉపాధ్యాయ బృందానికి నాగాలాండ్ నుండి
గత 14 సంవత్సరాల నుండి నమ్మకంగా పనిచేస్తున్న ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ సార్ సునేబ్ జమీర్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం పిల్లలందరూ ఇంగ్లీష్లో మాట్లాడేలా స్కిల్స్ నేర్పించడానికి ఆంగ్లంలోనే బోధించుటకు మరో 2 టీచర్స్ను నాగాలాండ్ నుండి వస్తున్నారు. ఆర్థికంగా వెనకబడి ఉన్న తల్లిదండ్రుల విషయమై ఆలోచించి 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురుకుల మరియు నవోదయ పరీక్షలకు కోచింగ్ ఇస్తూ పరీక్షలు వ్రాయించగా ఉచితంగా సీట్లు సాధించి ఖర్చు లేకుండా హాస్టల్లో చదువుకుంటున్నారు. 10వ తరగతి వరకు ఉన్న పెద్ద స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేయడం వల్ల వారు 10/10 సాధించుట కొరకు ఒక్క 10వ తరగతి చదువుతున్న పిల్లలపై మాత్రమే శ్రద్ధ తీసుకుంటూ ప్రైమరీ పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల వారి బేసిక్ పూర్తిగా పాడవుతున్నాయి. ఆ కారణం చేత మై రెడీమర్ స్కూల్ ప్రైమరీ క్లాసెస్ మాత్రమే నడిపిస్తూ చిన్న వయసు నుండే బలంగా పునాదులు వేసి పై తరగతులకు పంపించేలా ప్రయత్నిస్తున్నారు. గమనిక, ఫౌండేషన్ లేదా పునాది బాగుంటేనే పిల్లలు ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా చదువుతారు, ర్యాంకులు సాధిస్తారు. మా స్కూల్ యొక్క ప్రత్యేకత కూడా పునాది బలంగా వేసి అన్ని రంగాల్లో పిల్లల్ని రాణించేలా చిన్నతనం నుండే అనేక కాంపిటీషన్లు నిర్వహించి స్టేజ్ ఫియర్ లేకుండా చేసి పిల్లల్ని ఉన్నత విద్యకు పంపించడమే మా యొక్క అంతిమ లక్ష్యం. ఈరోజు మై రెడీమర్ స్కూల్లో చదివిన విద్యార్థులు 10వ తరగతిలో 10/10 సాధించి ఇంటర్మీడియట్లో ర్యాంక్ సాధిస్తున్నారంటే మేము చిన్నప్పటి నుండే వారికి బలంగా వేసిన పునాది. ఈ సంవత్సరం కూడా గురుకులంలో 18 మంది సీట్స్ సాధించారు. అంటే కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా మా విద్యార్థులదే హవా. ఈ పిల్లల ఉజ్వల బంగారు భవిష్యత్తుకై చిన్నతనం నుండి బలమైన పునాది వేసి ఉన్నత చదువులు చదువుటకు మీ పిల్లల్ని మై రెడీమర్ స్కూల్లో చేర్పించి సహకరించగలరని మనవి. ఇట్లు సదా మీ విద్యా సేవలో పెద్దపూడి ప్రసన్న కుమార్, ప్రిన్సిపల్, కొడకండ్ల. 9533 211 544.